ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనకు వచ్చిన మీకు అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేటి వరకు కృపలో కాపాడని యేసుకి మరొకసారి స్తోత్రం చెబుదా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన ఇకను కూడా మనకు తోడై నీడై కృపలో మనల్ని కాపాడి మనల్ని సంరక్షించే మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ నెల ప్రభు ఇస్తున్న వాగ్దాన వాక్కును మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుందాం. నీ సూర్యుడు ఇక్కడ అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నిత్యమైన నీకు వెలుగై ఉంటాడు. ఆమేన్. ప్రభు అంటాడు, నేను నిత్యమైన వెలుగై ఇక నీకుంటాను అంటున్నాడు. వాళ్ళు నాకు వెలుగుగా ఉండరు, వీళ్ళు నాకు వెలుగుగా ఉండరు, వాళ్ళుంటే నాకు దీపంలాగా ఉండరు, వాళ్ళు మహాదీపంలాగా ఉండరు, వాళ్ళు ఉన్నంత వరకు బాగానే ఉంది అని అనుకోకుండా దేవుడు అంటున్నాడు, నీకు నేను నిత్యమైన వెలుగుగా ఉండి నిన్ను నేను నడిపిస్తాను అంటున్నాడు దేవుడు. ఆమేన్. నీ సూర్యుడు అస్తమించే సూర్యుడు కాదు, నీకు వెలుగుగా ఉంటానని నిన్ను వెలిగిస్తానని వాగ్దానం చేసిన ఆ యేసయ్య అస్తమించే సూర్యుడు కాదు. ఆయన అస్తమించని సూర్యుడు, నిత్యము ప్రకాశమానముగా ప్రకాశించగలిగిన నీతి సూర్యుడు మన యేసు. ఆయన నీతి సూర్యుడిగా నీ జీవితంలో ఉదయిస్తే, నీతి సూర్యుడిగా ఆయన జీవితంలో వెలిగిస్తే ఆ వెలుగు ఆరిపోదు, ఆ వెలుగు ఆరదు. నువ్వు వెలుగుతోనే ఉంటావు. నువ్వు వెలుగుగా ప్రకాశించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి మనుషునికి ప్రకృతి సంబంధమైన సూర్యోదయము కలుగుతుంది. ప్రతి మనుషునికి, భూమి మీద ఉన్న ప్రతి మనుషునికి ప్రకృతి సంబంధం సూర్యోదయం కలుగుతుంది. ప్రతిరోజు సూర్యోదయము, సూర్య అస్తమయము కలుగుతుంది. ప్రతిరోజు సూర్యాస్తమయము, సూర్యోదయము కలుగుతుంది. ఐశ్వర్యవంతుడికైనా, పేదవాడికైనా, ధనవంతుడికైనా, విద్యావంతుడికైనా, పామరుడికైనా, మరియు మత పిచ్చగాలకైనా, కొల్లగజ్జి కలిగినకైనా, ఎవరికైనా చీకటి వెలుగులో పోరాటం తప్పదు. ఆ చీకటి వెలుగులో పోరాటంలో మనిషి పోరాడుతున్నాడు, మనిషి నడిపించబడుతున్నాడు. ఈ చీకటి వెలుగులో పోరాటంలో చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది, కానీ చీకటి ఆ వెలుగుని గుర్తించటలేదంట. వెలుగు ప్రకాశిస్తుంది చీకటిలో, కానీ ఆ చీకటి వెలుగును గుర్తించటలా. నిజమైన వెలుగు నేనే, లోకమునకు నేను వెలుగై ఉన్నాను. ప్రభు అంటున్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేను నిజమైన వెలుగును. ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. ఆ వెలుగు లోకంలోనికి వచ్చింది, ఆ వెలుగు లోకములో ఉన్న ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది. మనిషి చీకటిలో, చీకటికరమైన బంధకాలలో నడిపించబడుతుంటే, ఆ చీకటిలో ఉన్న మనిషిని వెలుగుగా మార్చడానికి, వెలిగించడానికి
ఒక వెలుగు ఈ భూమి మీదకి వచ్చింది. నిజమైన వెలుగు ఉండెను. ఆ వెలుగు లోకములోనికి వచ్చి లోకములో ప్రతి మనుషుని వెలిగించున్నది. ఆ వెలుగు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆమేన్. కొన్నాళ్ళు దుఃఖం, కొన్నాళ్ళు సంతోషం, కొన్నాళ్ళు ఆరోగ్యం, కొన్నాళ్ళు అనారోగ్యం, కొన్నాళ్ళు ఐశ్వర్యం, కొన్నాళ్ళు దరిద్రం. మానవ జీవిత మడుగులో జరుగుతున్న చరిత్ర ఇది. మానవ జీవిత మడుగులో ప్రజలు అనుభవిస్తున్న అనుభవాలు ఇవన్నీ. అయితే యేసుని నమ్మి, యేసుని విశ్వసించి, యేసుని రక్షకుడిగా అంగీకరించి యేసయ్య ద్వారా వెలిగించబడుతున్న ప్రజలు కూడా ఈ చీకటి వెలుగులో పోరాటంలో చిక్కుకోవటం అనేది చాలా శోషనీయం. చీకటి యేసుని నమ్ముకున్న ప్రజలు, వెలుగైన దేవుని ప్రజలు కూడా ఈ చీకటి వెలుగుల పోరాటాల్లో చిక్కుకొని జీవించటం దేవుని చిత్తం కాదు అంటుంది దేవుని వాక్యం. నేను వెలుగై ఉన్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను, ప్రభువు నన్ను వెలిగించాడని చెప్పుకున్న ప్రజలు కూడా చీకటి వెలుగుల పోరాటంలో చిక్కుని తలమునకలాడటం దేవుని యొక్క చిత్తం కాదు. నువ్వు వెలగాలి, నువ్వు వెలిగించబడాలి, నీ వెలుగు అనేకులకి ప్రకాశింపబడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు లోకములోనికి వచ్చింది. ఆ వెలుగు నేను వెలిగిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు వాక్యం అంటుంది, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరెవరో లోకానికి వెలుగు. ఆ వెలుగు ఎక్కడుండాలి? అనేకులకి వెలుగుగా మార్చబడాలి, అనేకులు వెలిగించాలి. వెలుగుతున్న వెలుగుని దీపాన్ని మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెట్టచ్చా? మంచం కింద బల్ల కింద పెట్టి అనుకుని వెలుగు దీపాన్ని ఎవరికి వచ్చింది వెలుగు? దానికే వచ్చింది, మిగతా వచ్చిందా? రాదు. నువ్వు వెలుగు లోకానికి. దేవుని పిల్ల మీరు వెలుగుతున్నారు, వెలిగించబడ్డారు. వెలిగించబడిన దేవుని బిడ్డలో, లోకానికి వెలుగైన దేవుని బిడ్డలో ఎలాగ ఉండాలంటే అనేకులకు వెలిగించినట్లుగా మీ వెలుగు దీపస్తంభంపై ఉండాలి. ఆమేన్. మీ వెలుగు ప్రకాశించాలి, అనేకులకు వెలిగించే వాళ్ళుగా ఉండాలి. ప్రభు అంటాడు, సత్క్రియల ద్వారా మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. సత్క్రియల ద్వారా మీ వెలుగు ప్రకాశించాలి. సత్క్రియలు చేసినందున మీ వెలుగు ప్రకాశిస్తుంది అంటాడు. అయితే వెలుగు ఉన్న దేవుని పిల్లలు ఈ రోజున ఎందుకు ఆరిపోతున్నారు? వెలిగించబడకుండా చీకటిగా ఉంటున్నారు. వెలుగు ఉన్న దేవుని పిల్లలు ఎందుకు ఆరిపోతున్నారు తెలుసా? ఎందుకు ఆరిపోతున్నారంటే సహోదరులని ప్రేమించకుండా సహోదరులను ద్వేషించటం వలన వెలుగు ఉన్న దేవుని పిల్లలు ఆరిపోతున్నారు. వారు చీకటిలో ఉండరు అంటుంది వాక్యం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం సహోదరుని ద్వేషించడం వలన చీకట్లో ఉండి చీకట్లో నడుచుకొనిచున్నాడు. చూశారండి? అంటే సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడున్నాడు? వెలుగులో ఉన్నాడా, చీకట్లో ఉన్నాడా? మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీకు తెలిసిపోతుంది. సహోదరులని ఒకరికొకరు ఏం చేయాలి? ద్వేషించుకోకుండా ఒకరి ఎవరికి ప్రేమ అనురాగం కలిగి జీవిస్తే వారు వెలిగించబడతారంట. ఈ రోజున ఎందుకు దేవుని పిల్లలు, వెలుగై ఉన్న దేవుని పిల్లలు ఆరిపోతున్నారు? ఎందుకు వెలగట్లేదంటే సహోదరుని ద్వేషించటం వలన. రెండవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించక వ్యర్థమైన వాదనలందు
వారు వ్యర్థులైనందువలన. రోమా 1:21. ఎందుకు ఆరిపోతున్నారు? వెలుగైన దేవుని పిల్లలు ఆరిపోవడానికి కారణం సహోదరుల్ని ద్వేషించటం వలన. కృతజ్ఞతాస్తుతులు వారు దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి దేవునిగా మహిమపరచకుండా, ఆ దేవుణ్ణి దేవునిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా వాదములందు వ్యర్థులయ్యారు. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందువలన ఆరిపోతున్నారు దేవుని పిల్లలు. చేసిన మేలుకి, చేసిన ఉపకారానికి, పొందిన మేలులు ఉపకారములకు ఎల్లప్పుడూ ఏం చేయాలి దేవుని పిల్లలు? దేవునికి చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన్ని మహింపరిచి గణపరచాలి. అలాగూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, దేవుణ్ణి దేవునిగా మహింపరచకుండా వాదాలు పెట్టుకుని నువ్వెంత, నేనంత, నువ్వెంత, నేనంత, మీ దేవుడంత, మా దేవుడంత, నీ భక్తి అంత, నా భక్తి అంత, నీ టాలెంట్ నా టాలెంట్ అంట అని ఒకరికొకరు వాదాలు పెట్టుకుని వాదం నుండి వ్యర్థులైనందువలన ఆరిపోతున్నారు. మూడవదిగా సత్క్రియలు చేయనందువలన. మత్తయి సువార్త 5:16. 5:16. వారి ఏమిటో మీ వెలుగు ప్రకాశింపనీయండి. అంటే సత్క్రియలు చేయనందువలన ఆరిపోతున్నారు. మీరు ఏం చేయాలి? మంచి క్రియలు చేయాలి. ఏం క్రియలు చేయాలి? ఎవరు చేసినా మంచి క్రియలు మీలో ఉండాలి. మా క్రియలు అనేకులకు మీరు చేయాలి. సత్ ప్లస్ క్రియలు, మంచి క్రియలు. సత్క్రియలు అంటే మంచి క్రియలు, మంచి కార్యములు చేయాలి. ధర్మములు, ఉపకారములు, అనేక విధాలుగా సహాయ సహకారాలు చేయాలి. దొర్క అనే సహోదరి, ఆమె అందరికీ సత్క్రియలు చేసిందంట. సత్క్రియలు చేసిందంట ఆమె జీవితంలో. కనుకనే ఆమె చనిపోయినా దైవజనుడు ప్రార్థన చేస్తే ఆమె మరలా బ్రతికింది. ఆమె చేసిన ఆ మంచి క్రియలే, ఆ మంచి నడవడిక, ఆ మంచి క్రియలే సహోదరుని ప్రేమించి, సహోదరులను ప్రేమించి, విధవరాలైనా ఆమె అనేకులకు మంచి క్రియలు చేసి, ఆమె సత్క్రియలు చేసినందున ఆమెను మరలా దేవుడు జీవంతో బ్రతికించి సజీవురాలుగా నిలిపాడు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. సహోదరుని ప్రేమించాలి, ద్వేషించకూడదు. సహోదరుని దూషించకూడదు, సహోదరుని అవమానించకూడదు. సహోదరుని ఒకరికొకరు ఏం చేయాలి? ప్రేమించాలి, గౌరవించుకోవాలి, ఒకరినొకరు గణపరుచుకోవాలి, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఆమెన్. ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈ మనిషి ఎప్పుడు కనపడకుండా పోయిద్దు అని అనకూడదు. ప్రభువా ఆమెను ఆస్వాదించయ్యా అని అనాలి. నీకెంత శత్రువైనా ప్రభువా ఆస్వాదించయ్యా అనాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు పిచ్చి పిచ్చి ప్రార్థన చేసావు అనుకో, దేవుడు నీ నెత్తి మీద చేస్తాడు అవన్నీ. సహోదరుని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి, సత్క్రియలు చేయాలి. దేవుణ్ణి దేవునిగా గణపరిచి ఆయనకి ఎల్లప్పుడూ చేసిన ప్రతిరోజు మనం చేస్తున్న మేలును బట్టి ప్రతిరోజు ఉదయం సాయంకాలం ప్రభుకి నైవేద్య బలిగా ఆయనకి చేతులెత్తి ఆయన స్తుతించాలి. ప్రభువా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని ఆయన స్తుతించి గణపరచాలి. సహోదరుని ద్వేషించినందువలన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునిగా మహిమపరచినందువలన, సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించడం వలన, సత్క్రియలు చేయనందువలన దేవునికి వెలుగై ఉన్న దేవుని పిల్లలు ఆరిపోతున్నారు. నువ్వు ఆరకూడదు, నువ్వు వెలగాలి. నువ్వు వెలుగయ్యండి, దేవుని నమ్ముకుని నువ్వు వెలుగై ఉంటే ఇక నీకు సూర్య అస్తమయం అనేది ఉండదు. వెలుగై ఉండి దేవుణ్ణి నమ్ముకొని నువ్వు వెలిగించబడి వెలుగుగా ప్రకాశిస్తున్న వెలుగై ఉన్న దేవుని పిల్లల జీవితాలలో సూర్యాస్తమయం ఉండదు. యుగ సంబంధమైన సూర్యుడు, నీతిశ్వరుడైన యేసు నిత్యము వారి జీవితాల్లో వెలుగుతూనే ఉంటాడు, వారిని వెలిగిస్తానే ఉంటాడు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.
ఎల్లప్పుడూ నీతిశ్వరుడైన యేసుక్రీస్తు వారి మీద ప్రకాశిస్తూనే ఉంటాడు, వారిని ప్రకాశింప చేస్తూనే ఉంటాడు, వారిని వెలిగిస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మరి కొన్నాళ్ళు ఆశీర్వాదకరంగాను, కొన్నాళ్ళు శాపంగాను, కొన్నాళ్ళు జయ జీవితం పొందటం, కొన్నాళ్ళు అపజయాలు పొంది, కొన్నాళ్ళు వెనుకడుగు పోవటం, ఇవన్నీ ఇలాగ బ్రతకటం, ఇలాగ జీవించటం నీతిశ్వరుడైన యేసుకి ఇష్టం ఉండదు. కొన్నాళ్ళు జయ జీవితం పొంది, కొన్నాళ్ళు వెనుకడుగేసి, కొన్నాళ్ళు మందిరానికి రావటం, కొన్నాళ్ళు మందిరం మానేయటం, కొన్నాళ్ళు చర్చికి రావటం, కొన్నాళ్ళు చర్చి మానేయటం, మరి కొంతకాలం అన్నీ బాగున్నప్పుడు దేవుని స్తోత్రం అని చెప్పటం, ఆ తర్వాత లేకపోతే దేవుని స్తోత్రం అని చెప్పబోవటం, కొన్నాళ్ళు ఆశీర్వకరంగా ఉండటం, కొన్నాళ్ళు శాపకరంగా మార్చబడటం, ఇవన్నీ నీతిశ్వరుడైన దేవునికి ఇష్టం ఉండదు. ఆయన సహించలేడు. గత కాలం అంతా నీ జీవితంలో ఒకవేళ అలాగ జరిగి ఉండొచ్చు, అలాగ నువ్వు బ్రతుకుండొచ్చు. ఇక అలాగూ జరగనే ఉండని నా ప్రభు అని యేసుక్రీస్తు అయిన నీతిశ్వరుడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఈ నెల. ఆమేన్. గత సంవత్సరాలు అలాగ జరిగి ఉండొచ్చు నీ జీవితంలో. చీకటి వెలుగులో పోరాటంలో నువ్వు ఆరిపోతూ వెలుగుతూ, ఆరిపోతూ వెలుగుతూ, ఆరిపోతూ వెలుగుతూ, ఆశీర్వాదకరంగా శాపంగా జీవితం పొందుకుంటూ వెనుకడుగు వేస్తూ, నీ జీవితంలో ముందుకు నడిపించబడలేక నడుస్తూ వెనుకడుగు వేస్తున్నావేమో. అలాగే ఇక జరగనివ్వను. ఇక నీ జీవితం అంతా వెలుగుమయముగా మార్చి నేను నిన్ను వెలిగిస్తాను, వెలుగులో నేను నడిపిస్తాను, నేనే నీకు వెలుగై నిన్ను వెలిగిస్తానని నా ప్రభు అనే యేసుక్రీస్తు వాగ్దానపూర్వకంగా ఆయన ఇలా మనకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడి, ఆ వాగ్దానుసారంగా మనం నిత్యం వెలిగించబడాలంటే మన సహోదరుని ప్రేమించాలి, దేవునిగా మహిమపరచు, కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన గణపరచాలి, సత్క్రియలు చేయాలి, మంచి క్రియలు చేయాలి. నీ జీవితంలో ఎప్పుడు మంచి చేయి, చెడు కీడు అనేది ఎవరికి నీ జీవితంలో చేయవద్దు. కీడు కానీ చెడు కానీ ఎవరికి తలపెట్టద్దు. నీ జీవితంలో నీ చేతనైనంత మటుకు మంచి చేయి, మేలు చేయి. ఇతరుల మేలు కోరు, ఇతరుల క్షేమం కోరు, ఇతరులకు సహాయం చేయి, ఇతరుల క్షేమం కోరు. నీతిశ్వరుడైన దేవుడు నిన్ను వెలిగించి ఆయన నిన్ను వెలుగుగా మారుస్తాడు. నీ జీవితంలో వెలుగుగా నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీ వెలుగు ప్రకాశించాలి. వెలుగులో నువ్వు ప్రకాశిస్తూ ముందుకు నడిపించబడాలి అంటే చేయవలసిన కార్యాలు ఏమిటి? దైవజనుడు పౌలు అంటాడు, మీరు వెలుగై ఉన్నారు, మీరు వెలుగు సంబంధులై ఉన్నారు. మీ వెలుగు ప్రకాశించబడినట్లుగా, నిత్యం మీరు వెలుగునట్లుగా మీరేం చేయాలంటే, నిద్రిస్తున్న నీవు మృతుల్లో నుంచి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశింపబోతున్నాడు. ఆమేన్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8-9 వాక్యాలు ఒకసారి చూడండి. మొదట ఒకప్పుడు మీరు చీకటై ఉన్నారు, ఇప్పుడు యేసుక్రీస్తునందు మీరు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలములు మీరు ఫలించాలి. మంచితనము, నీతి, సత్యము, యథార్థత, మంచితనము అనే వెలుగు ఫలము నీలో ఫలించాలి. 14వ వాక్యం, నిద్రిస్తున్నా నీవు మేలుకొని మృతుల్లో నుంచి లే, యేసుక్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. ఆమేన్. ప్రభు నీ మీద ప్రకాశిస్తున్నాడు కానీ నువ్వు ఎరగట్లా. చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది కానీ ఆ చీకటి వెలుగును గుర్తించట్లా. యేసు ప్రభు నీ మీద ప్రకాశిస్తున్నాడు. ఆ వెలుగును నువ్వు గుర్తించాలి, గమనించాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి, నువ్వు ఎలా ఉండాలంటే నిద్రిస్తున్న నువ్వు లేగవాలి. కొంతమందికి నిద్ర
ఏమి నిద్ర? మొత్తు నిద్ర. నామకార్థ క్రైస్తవ సంఘ ఆరాధనలో ప్రజలు నిద్రపోతూనే ఉంటారు. నామకార్థమైన ఆచార సాంప్రదాయములనే ఆ నిద్రలో, ఆ నిద్రిస్తున్న ఆ మత పిచ్చిలోంచి లేగవాలి. శిక్షింపబడిన స్థలములో నుంచి నువ్వు లేగవాలి. లోతు, ఈ స్థలము శిక్షించబడే స్థలం. నీ ఉన్న ఈ స్థలం, నువ్వు ఉన్న ఈ పట్టణం శిక్షించబడింది. దేవుని అగ్నికి ఆహుతి కాబోతుంది. లోతు, నువ్వు లేచి బయటికి రా. క్రీస్తుని మీద ప్రకాశింపబోతున్నాడు. దేవదూతలు వచ్చారు. లే అంటే ఆలస్యం చేస్తున్నాడు, తడవ చేస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. రా బాబు, రా నాయనా అని చెప్పేసి పిలుస్తుంటే అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నారు. దేవదూతలు చేతులు పట్టుకుని పిల్లలు, లోతు కూతుర్లు, భార్య, లోతు యొక్క చేతులు పట్టుకుని బయటకు తీసుకొచ్చేశారు, ఈడ్చుకొచ్చేశారు. ఎందుకని? అది శిక్షింపబడిన స్థలం. శపించబడిన స్థలములో నీవు ఉండకూడదు. నువ్వు అక్కడి నుంచి లేవాలి. అప్పుడు యేసు క్రీస్తు అనే నీతిశూరుడు నీ మీద ప్రకాశించుచున్నాడు అనే సంగతి నువ్వు ఎరుగుతావు. ఆమెన్. మృతుల్లోంచి నువ్వు లేవాలి. మృతతుల్యమైన నీ జీవితం నుంచి నువ్వు బయటికి రావాలి. అపవిత్రమైన లోక సంబంధమైన కార్యక్రమాల నుంచి, మృతతుల్యమైన కార్యక్రమాల నుంచి, కృతజ్ఞత లేని జీవితం నుంచి, అంధకారమైన బ్రతుకుల నుంచి, చీకటి వెలుగుల పోరాటంలో చీకటిలో నుంచి, లోక సంబంధం మాయల నుంచి, లోక సంబంధ వ్యసనాల నుంచి, ఈ పాపము లోకపు అపవిత్రమైన నిద్ర నుంచి బయటికి రావాలి, లేవాలి. అది శిక్షించబడిన స్థలం. అక్కడ నీవు ఉండకూడదు. నువ్వెవరమంటే నీ వెలిగించబడిన వాడు. యేసుక్రీస్తు రక్షణ కడగబడిన ఒక వ్యక్తి శిక్షించబడిన స్థలంలో ఉండకూడదు. విగ్రహారాధనలో, అపవిత్రతలో, మోసంలో నువ్వు ఉండకూడదు. ఏముందిరా మా వాళ్ళే మా పొందులు చెప్పేసి ఆళ్ళు మొక్కితే నువ్వు మొక్కకూడదు. వాళ్ళు సాష్టాంగపడకూడదు. ఆ నిద్రిస్తున్న మొత్తులో ఉన్న నీవు ఆ మొత్తులో నుంచి బయటికి రా. క్రీస్తు నీ మీద ప్రకాశింపబడుతున్నాడు. ఆమేన్. పూర్వం మీరు చీకటై ఉన్నారు, అయితే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి మిమ్మల్ని విమోచించిన తర్వాత మీరు ఇప్పుడు వెలుగై ఉన్నారు. ఆమేన్. వెలుగై ఉన్న దేవుని పిల్లలు ఆరిపోకూడదు, వెలిగించబడాలి, ప్రకాశించబడాలి. ఎప్పుడు ఆ చీకటి నుంచి బయటికి రావాలి. ఆ అపవిత్రమైన బ్రతుకు నుంచి బయటికి రావాలి. అది చేయకూడదని చెబితే దాన్ని నువ్వు చేస్తున్నావేమో, అందుకే నీ జీవితంలో చీకటి అలముచ్చుకుంది. ఆ చీకటి కార్యాలను బ్రతుకుని అపవిత్రంగా మారుస్తున్నాయేమో. ఆ చీకటిలోని వెలుగులకు నిద్రిస్తున్న బయటికి లే. శిక్షించబడిన స్థలంలో ఉండకూడదు. గొంతు పిసికి చంపి రక్తబలి అర్పించిన విగ్రహానికి రక్తబలి అర్పించని నువ్వు ముట్టకూడదు. ఆ స్థలంలో నువ్వు ఉండకూడదు. అది శిక్షింపబడిన స్థలం. బయటికి రా. పౌలు అంటున్నాడు, నిద్రిస్తున్నావు నీవు సహోదరుడా, లే. ఆ శాపంలోంచి బయటికి రా. ఆ అక్రమంలోంచి బయటికి రా. లే. ఆ అపచారములో, వ్యభిచారములో, ఆ పాప కోపంలోంచి బయటికి రా. క్రీస్తుని మీద ప్రకాశించుచున్నాడు. ఆమేన్. నీ వెలుగు నిత్యము నువ్వు వెలుగై ఉండాలని, నీతిస్తురుడని యేసు నిత్యము నిన్ను వెలిగించాలని. ఆ వెలుగు ఇక ఆరిపోకూడదు. ఆయన వెలిగిస్తే ఆ వెలుగు ఆరిపోదు. ఆ వెలుగు ప్రకాశిస్తూనే ఉండదు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకని నువ్వెప్పుడు ప్రకాశించాలి, నువ్వెప్పుడు ప్రకాశిస్తూనే ఉండాలి. నీ చీకటి బ్రతుకుల నుంచి నువ్వు వెలిగించబడి ప్రకాశమానంగా నువ్వు మార్చబడాలి. నువ్వు ఉన్న స్థితిలో నుంచి బయటికి రావాలి. ఉన్న చీకటి అనుభవం నుంచి బయటికి రావాలి. ఎంతకాలం ఆ స్థలంలో ఉంటావు? ఆ శిక్షించబడిన స్థలం నుంచి బయటికి రమ్మంటున్నాడు దేవుడు. బయటకు వస్తే అప్పుడు
క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. నీవు ప్రకాశమానంగా నీ జీవితం మార్చబడుతుంది అంటుంది దేవుని వాక్యం. ఆశీర్వాదాలు పొందుకోవాలని, దీవెనలు పొందుకోవాలని మొదటి నుంచి ఆశ కలిగి ఉన్నాడు యాకోబు. ఆశీర్వాదం కొరకు శత ప్రయత్నాలు చేశాడు జీవితంలో. పుట్టిన దగ్గర నుంచి ఆశీర్వాదాలు ప్రాకులాడినవాడు. జ్యేష్ఠత్వాన్ని చిక్కుడుగాయల కూరబెట్టి జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడు యాకోబు. తండ్రి దగ్గరికి వెళ్ళి మోసం చేసి మోసంతో ఆశీర్వాదాలు పొందుకున్నాడు యాకోబు. కానీ అతని జీవితంలో ఆశీర్వాదం పొందుకున్నట్టు కానీ ఆశీర్వాదం చేత తృప్తిపరచబడినట్టు కానీ లేదు. 20 సంవత్సరాలు ఆశీర్వాదాల కొరకు యాకోబు జీవితంలో ప్రయాణం కొనసాగించారు. కానీ 20 సంవత్సరాలు యాకోబు జీవితం చీకటిలోనే నడిపించబడింది. ఆ చీకటిలోనే బ్రతికాడు, ఆ చీకటిలోనే సంచరించాడు. ఆ చీకటి బ్రతుకుల పోరాటాల మధ్యలో యాకోబు జీవించాడు. అన్న జ్యేష్ఠత్వాన్ని పొందుకుని తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలు పొందుకున్న వలన అతన్ని కలిగిన ప్రతిఫలం ఏంటంటే ఇంటిని, దేశాన్ని, ఇంటి వారిని విడిచిపెట్టి దూర ప్రాంతానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఒంటరి ప్రయాణం కొనసాగిపోయింది జీవితంలో. ఒంటరి ప్రయాణంలో బయలుదేరాడు. గమ్యము ఎటో అనేది ఆలోచన లేక బయలుదేరాడు. మార్గంలో చీకటి పడింది, నిద్రపోయాడు. ఆ రాత్రి దేవుడు దర్శించాడు. అరణ్యంలో దేవుడు మాట్లాడాడు, యాకోబు, నేను నీ తండ్రి దేవుడును, మీ తాత అబ్రహాం దేవుడును. భయపడకు, నిన్ను గొప్ప జన్మగా చేస్తాను. నిన్ను ఆస్వాదించి బలమైన గొప్ప జన్మగా నేను మారుస్తాను. నీ వెళ్తున్న ప్రతి మార్గంలో నీతో ఉండి నిన్ను నడిపిస్తాను. నేను నిన్ను ఆస్వాదిస్తాను. నీతో చెప్పి నెరవేర్చే వరకు నిన్ను విడువను. నువ్వు పండుకున్న ఈ స్థలాన్ని మరలా నేను నీకును నీ సంతతికిని నేను నీకు అనుగ్రహిస్తానని దేవుడు చెప్పాడు. సరే అని చెప్పేసి ఆడొక రాయి పట్టాడు, నీళ్లు పోసాడు, అక్కడ నూనె పోసాడు, ప్రతిష్ఠించాడు. ఇది దేవుని మందిరమే, వేరొకటి కాదు. అయ్య బాబు ఆయన భయపడ్డాడు, ప్రార్థన చేసుకున్నాడు, బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు? విగ్రహారాధికుడు అయిన మామ ఇంటికి బయలుదేరాడు. వాళ్ళ మామ విగ్రహారాధికుడు లాబాను. విగ్రహారాధనలో నడిపించబడుతున్నవాడు, భయంకరంగా ఆచారాలు సాంప్రదాయాల్లో మట్టుమడుగులో నడిపించబడుతున్నవాడు. మరియు అతను కర్ణపిశాసాలు చూసేవాడు, అతను సోది చెప్పించుకున్నవాడు. ఇవన్నీ అతని సంస్కారం. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి గొర్రెల కాపరిగా జీతగాడిగా పనిచేయడం ప్రారంభించాడు. జీతం కుదుర్చుకున్నాడు. జీతగాడిగా పని ప్రారంభించాడు. గొర్రెలు మేపుకుంటున్నాడు. చిన్నమ్మాయిని ప్రేమించాడు, రాగేల్ని, బాగా అందంగా ఉందని. మామ సరే అల్లుడా నీకు పెళ్లి చేస్తానన్నాడు. తర్వాత పెళ్లి టైంలో యాకోబుని మోసం చేశాడు. చిన్నమ్మాయిని తనని పెద్ద అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు. మామా మోసం అంటే, అల్లుడా పెద్ద అమ్మాయిని, చిన్న అమ్మాయి ఉండగా పెద్ద అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం కుదరదు, అందుకని నీకు పెద్ద అమ్మాయిని ఇచ్చాను. తర్వాత చిన్న అమ్మాయి కొరకు అంటే మరలా ఆ అమ్మాయి కొరకు 14 సంవత్సరాలు జీతగాడిగా జీతం చేశాడు. ఆశీర్వాదాల కొరకు ప్రాకులాడినవాడు ఇప్పుడు శరీర ఆశ కొరకు, శరీర కోరికల కొరకు పరిగెత్తుతున్నాడు, ప్రాకులాడుతున్నాడు. 14 సంవత్సరాలు ఆ వ్యసనాల్లో పడిపోయాడు. 14 సంవత్సరాల వ్యామోహంలో పడిపోయాడు, ఆ పిచ్చి వ్యామోహంలో పడిపోయాడు. జీవితం వ్యసనం అయిపోయింది, జీవితం చీకటైపోయింది. ఆ విగ్రహారాధనలో నలిగిపోయాడు. 14 సంవత్సరాలు అయిపోయింది. 2 భార్యలను చేసుకున్నాడు. సుఖపడ్డా? సుఖం లేదు. పలుమార్లు జీతం మార్చాడు మామ, పలుమార్లు మోసం చేశాడు మామ, పలుమార్లు ఎన్నో రకాలుగా విసిగించాడు. అయినా భరించాడు వాళ్ళ కోసం. చివరికి ఒకరోజు దేవుడు మాట్లాడాడు, యాకోబు నేను నీతో మాట్లాడిన స్థలానికి నువ్వు బయలుదేరి వచ్చేయి. లే, నిద్రిస్తున్నావు లేమో, శిక్షించబడిన ఈ చీకటి స్థలముల నుంచి లేచి బయటికి రా, నేను నిన్ను ఆస్వాదించాలని కోరుతున్నాను, లే అని చెప్తే రాత్రి ఆ స్థలం విడిచి
భార్యలను తీసుకుని పిల్లల్ని తీసుకుని ఆస్తి తీసుకుని బయలుదేరాడు. ఎవరు చెప్పకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రాంతానికి వెళ్ళి కొండ మీద కూర్చుంటే మామ పరిగెత్తుకుంటూ వచ్చాడు లాబాను. రా, నాతో చెప్పకుండా వస్తాను, నిన్ను అడ్బోర్ చేస్తాను, ఇది చేస్తానని వచ్చాడు. దేవుడు మాట్లాడాడు లాబాన్తో, మంచి కానీ చెడు కానీ మాట్లాడొద్దు, నా సేవకుడు యాకోబు అని చెప్పాడు. అందుకని అల్లుడా చెబితే నిన్ను సంభ్రమాశ్చర్యములతో మేళములతో తాళములతో ఊరేగిస్తూ పంపించేవాడికి ఎంత దొంగగా వచ్చావు, అయినా నా దొంగతనంగా నా విగ్రహాలు కాజేసుకొచ్చావు అంటే నీ విగ్రహాలు నాకెందుకు మామ, అసలు నీ ఇంట్లో ఉండటమే నేను చేసిన తప్పు. దేవుడు లే, అక్కడి నుంచి లేరా, లేచి బయటికి రారా అంటే బయటకు వచ్చాను ఇప్పుడు చీకట్లో నుంచి. మళ్ళీ నా విగ్రహాలు అంటే నా చూసుకో, నా దగ్గర లేవు చూసుకో అంటే వెతుకున్న దొరకలా. విగ్రహాల దొంగ అయిన రాహేల్ని ఇంటి దొంగ, పుసికళ్ళుతో రోగంతో ఉన్న లేయాని, ఇద్దరు భార్యని అమ్ముడు పెట్టుకుని, పిల్లల్ని అమ్ముడు పెట్టుకుని, దాసిని అమ్ముడు పెట్టుకుని తన ప్రయాణంలో ముందు కొనసాగుతూ ఉంటే కొంత దూరం పోయిన తర్వాత కబురు వచ్చింది, ఇదిగో యాకోబు మీ అన్న ఏశావు ఎదురొస్తున్నాడు 400 మందితో నీ మీద ఎదురుగొస్తున్నాడు అంటున్నాడు. అవి బాబోయ్, అక్కడ పోయాను అనుకుంటే ఇక్కడ మళ్ళీ ప్రాణాపాయం వచ్చింది, ఇక నేను చచ్చినట్టే, నా బతుకు ఏమని చేస్తామని చెప్పేసి ఒకచోట కూర్చుని ఆలోచన చేసి 3 గుంపులు చేసి ముగ్గురిని 3 వైపులు పంపించాడు. బతికితే ఏదో గుంపు, ఒక భార్యను ఒక పిల్లలను ఒక గుంపు, ఇంకో భార్యను ఒక పిల్లలను గుంపు, ఇంకో బ్యాచ్ను ఒక గుంపు పంపించాడు. బతికితే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, పోతే 2 గుంపులు పోతే అని చెప్పి 3 గుంపులు పంపించేశాడు. ఒక్కడే ఎబ్బోకు అని రేవు దగ్గర కూర్చున్నాడు. ఆ రాత్రి దేవుడు ఆ గట్టిక గాఢాంధకారముల చీకటిలో ఒక్కడే కూర్చుంటే ఆ రాత్రి దేవుడు యాకోబుని దర్శించాడు. యాకోబుతో దేవుడు పోరాడాడు. యాకోబు దేవునితో రాత్రంతా పోరాడాడు, పెనుగులాడాడు. రాత్రంతా పెనుగులాడు రాత్రంతా పోరాడాడు. తెల్లవారుతుంది, ఏయ్ నన్ను విడిచిపెట్టరా, నేను వెళ్ళాలి అన్నాడు. కుదరదు నేను నిన్ను విడవను అన్నాడు. ఏమైందిరా నీకు, నన్ను విడిచిపెట్టరా, నేను వెళ్ళాలి, టైం అయిపోతుంది, వెళ్ళిపోతా, నిన్ను విడవను. 20 సంవత్సరాలు చీకటిలో బ్రతికి జీవించాను. వెలుగు లేకయే చీకటిలో బ్రతికాను. వెలుగు ప్రకాశిస్తున్న ఆ వెలుగును గుర్తించగలేక గుడ్డితనంలో, మూఢత్వంలో, మూర్ఖంలో, విగ్రహారాధనలో, దౌర్భాగ్యంలో బ్రతికాను. నా బ్రతుకులో ఇక నా వల్ల కాదు బాబు, నన్ను ఆస్వాదించు, నా చీకటిని తొలగించు, నా బ్రతుకుని వెలుగుగా మార్చు అని ఆయన కాళ్ళు పట్టుకుని విడవట్లా, నన్ను విడవరా, నేను విడవను, నన్ను ఆస్వాదించు, నా చీకటి బ్రతుకుని వెలుగుగా మార్చు, మరలా నా బ్రతుకుని వెలుగుగా మార్చయ్యా అని కన్నీరు కార్చి ఆయన పాదాలు పట్టున్నాడు. దేవుడు కోపం వచ్చింది, ఏయ్ నీ పేరేంట్రా, దేవుడి పేరు తెలవదా, మీ పేర్లు దేవుడికి తెలవదా? నాకు తెలవదులే కొంతమంది పేర్లు, దేవుడికి తెలవదా మీ పేర్లు? ఇంట్లో పేరు తెలుసు, బడిలో పేర్లు తెలుసు. 3 పేర్లు ఉంటాయి, కొంతమంది 2 పేర్లు ఉంటాయి. పేర్లు తెలుసు కదా, నీ పేరేంటి? ఏడేమో మరేమ్మ, ఆడేమో మల్లమ్మ. ఎందుకని ఎక్కడో ఒక పేరు, అక్కడ ఒక పేరు, గుడిలో ఒక పేరు, బడిలో ఒక పేరా? సరే, ఏ పేరు చెబుతావో అని దేవుడు అడిగాడు. అక్కడ ఏం చెప్పాడు నాయనకే, వాళ్ళ నాన్నకే? నాన్న నేను ఏసావుని అన్నాడు. నీ పేరేంట్రా? నా పేరు అయ్యా యాకోబు, నా పేరు యాకోబు అయ్యా, నేను యాకోబునయ్యా, నా చీకటిని వెలుగుగా మార్చు, నా చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చు, నన్ను వెలిగించయ్యా, నా బ్రతుకుని వెలిగించయ్యా, నా జీవితాన్ని వెలిగించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నేను యాకోబునయ్యా. రాత్రంతా మగసిరి గలవాడే దేవునితో పోరాడినవాడు యాకోబు. కన్నీళ్లతో పోరాడాడు, కన్నీటి ప్రార్థన,
కన్నీళ్లతో పోరాడాడు, కన్నీరు కాచి ప్రలాపించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రోజు నీ పేరేందంటే ఏం చెబుతావు? ఒక ఆయన దైవజనుడు ఒకసారి కలిస్తే, ఒక దైవజనుడికి కలిస్తే దైవజనుడు పేరు అడిగాడు, నీ పేరేంటి బ్రదర్? నా పేరేంటి డాక్టర్ రెవరెండ్ లక్ష్మీ ప్రసాద్ బాబు నాయుడు అన్నాడంట. ఎంత పొడుగుంది? నా పేరు డాక్టర్ రెవరెండ్ లక్ష్మీ ప్రసాద్ బాబు నాయుడు. ఒరే ఎంత బాగుంది. ఇప్పుడు పేరు చెప్పమంటే ఏం చెప్పాలి? ప్రసాద్ అని చెబితే సరిపోయేదిగా. అసలు పేరు ప్రసాదేగా. ప్రసాద్ అని చెబితే పేరు. డాక్టర్ అంటే నాకు డాక్టర్ బిరుదుందని, రెవరెండ్ అంటే రెవరెండ్ అభిషేకం పొందానని, లక్ష్మి అంటే నేను హిందువుగా ఉండి ఇప్పుడు క్రైస్తవుడిగా మారానని లక్ష్మి అంటే. ఏమంటే వింటున్నారా? నాయుడు అంటే నేను నాయుడు కులానికి చెందినవాడినని చెప్పుకుంటానికి ఇదంతా చాటపార్థం అని చెప్పాడు. నీ పేరేంటి? నా పేరు ప్రసాద్ అని సరిపోయేది. డాక్టర్ రెవరెండ్ లక్ష్మీ ప్రసాద్ నా బాబు నాయుడు అని చెప్పడానికి ఏముంది? రోజున కొలగజ్జి కొలపిచ్చి పేరు వెనకాల కులాన్ని పెట్టుకుంటున్నారు. అవసరమా? నేను శాస్త్రిని, నేను నాయుడిని, నేను కోమటిని, నేను కోడిని, వీడిని అని పెట్టుకోండి. అవసరమా? దేవుడా ఎన్ని కావాలా? దేవుడిగా ఎన్ని అవసరమా? నీ పేరేంటో కావాలి, అంతేకాని ఎన్ని అవసరం లేదు. నీ కుల గోత్రాలు దేవునికి అవసరం లేదు. క్రైస్తవ్యము కులము కాదు, క్రైస్తవ్యంలో మతము లేదు. క్రైస్తవ్యము జీవము కలిగిన మార్గం, క్రైస్తవ్యం పరిశుద్ధమైన జీవము కలిగిన మార్గం. క్రైస్తవ్యాన్ని కులముగా, క్రైస్తవాన్ని మతముగా అనుకున్నవాడు వెర్రివాడు. బైబుల్ అంటుంది క్రైస్తవంలో కులము లేదు, క్రైస్తవంలో మతము లేదు. క్రైస్తవం ఒక మతమని, క్రైస్తవం కులమని అనుకున్నవాడు వెర్రివాడు, పెచ్చగాడాడు. కుల పెచ్చగాడే కానీ కులము లేదు క్రైస్తవంలో. క్రైస్తవం మతము కానే కాదు. క్రైస్తవ్యము జీవము కలిగిన మార్గం, మనిషిని మానవత్వం కలిగిన వాడిగా మార్చగలిగింది. వ్యభిచారులను పరిశుద్ధమైన వారిగా మార్చగలిగింది. త్రాగుబోతులను పరిపూర్ణమైన నీతిమంతులుగా తెరచగలిగింది. రౌడీలను మార్చగలిగింది. మత పిచ్చిగాళ్ళను మార్చగలిగింది క్రైస్తవ్యం. క్రైస్తవం మనిషిని మనిషిగా తీర్చిదిద్దగలిగింది. క్రైస్తవ్యం మనిషి మనుగడ జీవితంలో మానవత్వ విలువలను గుర్తించగలిగినట్లుగా చేయగలిగింది క్రైస్తవ్యం. క్రైస్తవ్యం కులము కాదు. క్రీస్తుకు కులస్తులకు మలస్తులు కాదు. యేసు క్రీస్తు సమస్త జనములకు, సర్వ మానవాళికి ఆయన ప్రభు. యేసు క్రీస్తు సర్వ మానవాళికి ఆయన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు ప్రపంచ చరిత్రలో లేనే లేడు. కామ క్రోధ మద మాత్సర్యాలు లేనివాడు. నేను ప్రకటిస్తున్నా, మనం ఆరాధిస్తున్నా యేసు క్రీస్తు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిపూర్ణుడు, ఆయన కృపా సత్య సంపూర్ణుడు, ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన శిలువలో మరణించాడు, చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ రోజు సజీవుడిగా ఆయన లేచాడు. ఆ యేసు పునరుద్ధానుడు. మరణం ఆయన బంధించడం అసాధ్యం. మరణం ఆయన ఏటో విలవలాడిపోయింది, తల వంచి నమస్కరించింది మరణ బంధకాలు. ఆయన లేచిన సమాధి ఈ రోజున ప్రపంచ చరిత్రలో సుచరిత్ర అక్షరాలతో, సువర్ణాక్షరాలతో ఆయన జీవం, ఆయన పునరుద్ధాన ప్రత్యక్షత ప్రపంచ చరిత్రలో రాయబడిన నగ్న చరిత్ర. ఆయన సమాధి ఇప్పుడు తెరవబడే ఉంది. కొన్ని లక్షల కోట్ల మిలియన్ ప్రజలు ఆ సమాధిలోనికి వచ్చి చూసి యేసు సజీవుడు అని చెప్పి నమస్కరించి ఆయన మహిమపరుస్తున్నారు, గణపరుస్తున్నాడు. అకాల మందు పుట్టిన నన్ను కూడా నా ప్రభు కనుకరించి ఆయన తెరవబడిన సమాధిలో అడుగుపెట్టి చూచి అక్కడ అడుగుపెట్టి ఆయన స్తుతించి ప్రార్థించి ఆ కృప, ఆ యజ్ఞను నాకును నా ప్రభు అనుగ్రహించాడు కనుక సవాలుగా చెబుతున్నాను. ఆయన సజీవుడు, ఆయన పునరుద్ధానుడు, యేసు పరిశుద్ధుడు, ఆయన కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, మనిషిని మానవత్వం కలిగిన వాడుగా మార్చగలిగిన వాడు. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన రాజ్యం ప్రేమ స్వరాజ్యం. కుల మతాలకు వ్యత్యాసం కలిగిన వాడు, కుల మతాలు లేనివాడు. ఆయనకి కులం లేదు, మతం లేదు. సర్వ మానవాళికి ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు,
ఆయన కృపాసత్య సంపూర్ణుడు. ఆయన యొద్దకు ఎవడొచ్చినా నీ కులమేంటి, నీ మతం ఏంటి అని అడగడు నా ప్రభు. నీ పాపంలో ఉంటే నీ పాపం నుంచి విడిపిస్తాడు. నీ శాపానికి పరిహారం కలుగు చేస్తాడు. నీ శాపాన్ని ఆశీర్వాదకరంగాను, నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలుగు చేసి నీకు రక్షణ, నిత్య జీవాన్ని ప్రసాదించగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఆమేన్. ఆయన కుల మతాలు కాదు. క్రైస్తవ్యం కులము కాదు, మతము కాదు. క్రైస్తవంలో కులం ఉంది, మతం ఉంది అనుకుంటే అది పిచ్చితనం, వెర్రితనం, అది మూర్ఖత్వం. ప్రైజ్ ది లార్డ్. మత పిచ్చగాడుగా విర్రవీగి మతోన్మాదములో తిరిగి పరిగెత్తుతూ క్రైస్తవ్యాన్ని అభాగపాలు చేసి, క్రైస్తవ్యాన్ని అవమర్చి, క్రైస్తవులను హింసించి భయంకరంగా ఓ చిత్రవత చేసి హతమారుస్తున్న వాడికి ఆకాశం నుంచి ఒక వెలుగు దిగి వచ్చింది. వెళ్తున్నాడు వెలుగుతో, అధికారముతో. ఆకాశం ఒక వెలుగు కమ్ముకుంది. ఆ వెలుగు కింద పడిపోయాడు. సౌలా, సౌలా, ఎందుకు నన్ను హింసిస్తున్నావు? ప్రభువా నీవెవడో? నీవు హింసిస్తున్న క్రీస్తు నేనే అన్నాడు యేసయ్య. ఆకాశం నుంచి కలిగిన ఆ వెలుగు చీకటిలో, మతోన్మాదం అనే ఆ మూర్ఖత్వంలో, ఆ చీకటి మడుగుల్లో నడుస్తున్న సౌలుని పౌలుగా మార్చి ఆ వెలుగు సౌలు బ్రతుకుని వెలిగించి, సౌలు మనతో తెరిచి సౌలుని క్రీస్తుకు సాధనముగా, సాక్షిగా, అన్ని జనులకు వెలుగుగా మార్చగలిగింది. ఆమేన్. మనిషిని మానవత్వం కలిగిన వాడిగా మార్చగలిగింది. మతోన్మాదిని వెలుగుమయముగా మార్చగలిగింది. చీకటి వెలుగులో పోరాటంలో తన్నుకులాడుతుంటే మత పిచ్చికాడ ఉన్న సౌలుని పౌలుగా మార్చి, ఆ వెలుగు దర్శించి, ఆ వెలుగులో నిత్యత్వానికి అనేకులకు ఆశ్చర్యకరంగా మార్చి, వెలుగుమయగా మార్చి అతన్ని అన్ని జనులకు వెలుగుగా నిలబెట్టింది క్రైస్తవ్యం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రోజున శాపంలో, పాపంలో మనల్ని వెలుగులో నడిపించింది క్రైస్తవ్యం. క్రీస్తు యొక్క ఆ పరిపూర్ణమైన వాక్కు, ఆయన వాక్కు పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిష్కలంకమైనది అనే సంగతి వాస్తవం అండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చీకటిలో, చీకటి బ్రతుకులో, చీకటి కార్యక్రమాల్లో, చీకటిలో నడుచుకుంటూ వెలుగు లేకయే చీకటిలో బ్రతుకుతున్న నా బ్రతుకును కూడా నా ప్రభువు నన్ను వెలిగించాడు. యేసుక్రీస్తుని గుర్తించక దాదాపు 23 సంవత్సరాలు చీకటిలో బ్రతికాను, చీకటిలో నడిచాను, చీకటిలో జీవించాను. చీకటి వెలుగులో పోరాటాల్లో నా బ్రతుకు కొనసాగుతుంది, వెడవబడుతుంది. వెలుగు లేక చీకటి వెలిగించబడిన ఆ వెలుగును గుర్తించలేని ఆ చీకటి మడుగుల్లో బ్రతుకుతున్న నా బ్రతుకులో నా ప్రభువుని యేసుక్రీస్తు 94వ సంవత్సరంలో నా జీవితంలో వెలుగుగా ఆయన దిగివచ్చారు. అంధకారమైన బ్రతుకులో, రాత్రింబగలు కన్నీళ్ళి అండపానాలుగా మార్చబడిన నా బ్రతుకులు, నా చీకటి బ్రతుకులో యాకోబు జీవితంలో జరిగిన ఆ సంభవాలను ప్రభు నాకు తెలియపరిచినప్పుడు, ఆ యాకోబు జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు, గత సంవత్సరాలు 20 సంవత్సరాలు చీకటిలో నడిచిన యాకోబు దేవుడు వెలుగుగా మార్చి, అతని చీకటిలో వెలుగుని ప్రసాదించి సూర్యోదయాన్ని కలుగు చేసిన ఆ క్షణాలు గుర్తించి ధ్యానించి ఒక రాత్రి అంతా ప్రభుత్వంలో ఏడ్చి ప్రలాపించా. ప్రభా, నా చీకటి బ్రతుకుని వెలుగుగా మార్చవా, నా బ్రతుకులో వెలుగుని నాకు దయచేయవా, ఈ చీకటి బ్రతుకుల వెలుగుల పోరాటంలో నాకు వెలుగును ప్రసాదించమని రాత్రంతా కన్నీరు కార్చి ప్రభువుతో తీర్మానం చేశా. నన్ను వెలిగించయ్యా, నన్ను కనికరించయ్యా, యాకోబులే నా జీవితాన్ని వెలిగించయ్యా. నీ సాక్షిగా బ్రతుకుతాను, నువ్వు సజుడు అని సర్వలోకానికి సవాలుగా ప్రకటిస్తాను. నీ ప్రేమను, నీ పునరుద్ధానమును, నీ జీవాన్ని, నీ శిలువ మరణమును సవాలుగా ప్రకటిస్తాను. అనేకులు నీ ఎదుట నీ నామాన్ని సవాలుగా ప్రకటిస్తాను, నేను మహిమపరుస్తాను. సంపూర్ణంగా నీ కొరకు నా జీవితాన్ని అప్పగించుకుని నీ సేవలో ముందుకు కొనసాగుతానయ్యా అని చెప్పేసి ఓ తీర్మానంతో రాత్రంతా కన్నీరు కార్చి ప్రార్థించాను. ఆత్మ ప్రభు నన్ను దర్శించాడు. నా జీవితంలో
ఒక నూతనత్వాన్ని కలుగు చేయడానికి ఆయన ప్రారంభించాడు. దైవజనులు యేసన్న గారిని ఎవరో నాకు తెలవని పరిస్థితుల్లో యేసన్న గారి దగ్గరికి ప్రభువు నన్ను తీసుకువెళ్ళాడు. ఆయన ఎవరో నాకు తెలవదు, ఆయన్ని చూడలే. నేను ఆయన్ని చూస్తానికి వెళ్ళా. ఆ రోజు ఆయన చూసినప్పుడు మామూలుగా ఒక నార్మల్ వ్యక్తిగా ఉన్నాడు. ఒక మంచి మామూలుగా నార్మల్గా కూర్చుని ఉన్నాడు. ఎవరు యేసన్న ఎవరు అంటే ఆయనే అన్నారు. ఆయన అన్నట్టు చూసా. చూసి దగ్గరికి వెళ్తే దైవజనులు మమ్మల్ని హత్తుకుని ప్రార్థన చేసి, కన్నీరు కార్చి ప్రార్థన చేసి, వాగ్దానపూర్వకంగా నువ్వు అడుగుపెట్టావు ఇక్కడ, హోసన్న మందిర్ ఇది, హోసన్న మినిస్ట్రీస్ అడుగుపెట్టావు, నీకు జయమే కానీ ఒక అపజయం నీకు ఉండదు బ్రదర్, ఇది దేవుని మాటగా నీకు నేను సెలవిస్తున్నాను, ధైర్యంగా వెళ్ళు. అప్పుడు 5 నెలల పిల్లవాడు హోసన్న ప్రార్థన చేశాడు. హోసన్నకు పేరు పెట్టాడు. ప్రభువు అద్భుతం చేశాడు. వాడికి మంచి ఆరోగ్యం కలిగింది. సంపూర్ణ విడుదల పొందుకున్నాడు. సంపూర్ణ స్వస్థ పొందుకున్నాడు. ఆ సంవత్సరంలోనే జూలై 11వ తేదీ తెల్లవారుచుండగా 5 గంటల సమయంలో ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించి ఆ జీవితాన్ని సమర్పించుకుని సంపూర్ణంగా ఆయన రక్షణ బాప్తిస్వం ద్వారా ప్రభువు నా జీవితానికి అప్పగించుకున్నా. బాప్తిస్వం ద్వారా నా పాపములను కడగబడి క్రీస్తుకు సాక్షిగా నేను ఒక నూతనమైన జన్మను జన్మించినప్పుడు ఒక చీకటి నాలో నుంచి వెళ్ళినట్టు నేను గమనించాను. అప్పుడు నీతిశూరుడైన యేసు నా జీవితంలో ఉదయించి నా బ్రతుకుగా ప్రకాశింపచేశాడు. ప్రైజ్ ది లార్డ్. మరి అప్పుడు నా పేరు బసవయ్య. మరి అప్పుడు అట్లాగే ఉండా, నాకేం తెలుసు. తర్వాత ప్రభువు నా జీవితాన్ని మార్చినప్పుడు యేసుక్రీస్తు దాసుడుగా నన్ను మార్చాడు. యేసు దాసు అంటే ఆయనకి దాసుడు. జీవితకాలమంతా ఆయనకి దాసుడుగానే బ్రతకాలి, ఆయన సాక్షిగా బ్రతకాలని ప్రభు ఆ నామకరణం చేసి నన్ను ఒక నూతన జన్మకి పాత్రుగా నన్ను మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ నుంచి నేటి వరకు ప్రభు నాకు వచ్చిన పరిచర్యలు 24 సంవత్సరాల్లో ఈ పరిచర్యలో ఆయన వెలిగించిన ఆ వెలుగు నా జీవితంలో ఆరిపోకుండా నన్ను వెలిగిస్తూ, నన్ను ప్రకాశిస్తూ, ఆయన వెలుగుతో నన్ను వెలిగింపబడుతూ, అనేకులకి వెలుగుగా నన్ను మారుస్తూ ప్రభు ఇచ్చిన పరిచర్యలో ముందుకు కొనసాగింప చేస్తున్నాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నీతిశూరుడైన యేసు నాలో వెలిగాడు. ఆయన ఇక ఎన్నడూ హస్తమించలేదు. ఆమేన్. మహిమలో నా దేవుని చేరుకునే వరకు, రాకడలో నా యేసుని ఎదుర్కొనేంత వరకు ఆయన నీతిశూరుడైన యేసు నాలో వెలిగిన ఆ నీతిశూరుడు ప్రకాశిస్తూనే ఉంటాడు, నన్ను ప్రకాశింప చేస్తానే ఉంటాడు. ఆమేన్. ఆయన ఎవరిలో ఉదయిస్తాడో వారిని వెలిగిస్తూనే ఉంటాడు. ఆయన హస్తమించడు. ఆ యేసు నీలో ఉదయించాడు అనుకుని నీతిశూరుడు ఆయన నిన్ను వెలిగిస్తూనే ఉంటాడు, కానీ నిన్ను హస్తమింప చేయడు. యాకోబుకి దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు యాకోబుని ఆస్వాదించాడు. 2 చేతులు చాచి యాకోబుని ఆస్వాదించాడు. యాకోబు, నీ పేరు మారుస్తున్నాను రా. ఏం పేరండి? ఇజ్రాయేల్. నీ పేరు ఇజ్రాయేల్. ఇక నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇజ్రాయేలు. బలమైన గొప్ప జనమునకు సాక్షిగా నిలబెడుతున్నాను. బలమైన గొప్ప జనముగా నేను నిన్ను మారుస్తున్నాను. నువ్వు ఒక దేశంగా మార్చబడతావు. నేను నిన్ను ఆస్వాదిస్తున్నాను. ఒక బలమైన దేశంగా, బలమైన గొప్ప జన్మగా దేవుడు యాకోబుని ఆస్వాదించాను. ఆయన ఆస్వాదించి ఆయన యాకోబు నుంచి ఆరోహణమైనప్పుడు యాకోబు ఆ స్థలానికి పెనియేలు అని పేరు పెట్టాడు. నేను ముఖాముఖిగా దేవుని కలిసి అని పెనియేలు అని పేరు పెట్టాడు. యాకోబు పెనియేలు నుంచి బయలుదేరినప్పుడు సూర్యోదయమాయను అని ఉంది. 32వ అధ్యాయం ఆదికాండం 31వ వాక్యం చూడండి. పెనియేలు నుంచి యాకోబు సాగిపోయినప్పుడు అతనికి సూర్యోదయమాయను. ప్రైజ్ ది లార్డ్. యాకోబు పెనియేలు నుంచి బయలుదేరినప్పుడు సూర్యోదయం అయింది.
యాకోబు జీవితంలో చీకటి వెలుగులు పోరాటంలో చీకటి తొలగిపోయింది. ఇప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన వాడై, సూర్యోదయం అంటే నీతి సూర్యుడు అంటే దేవుడు యాకోబుని వెలిగించాడు, యాకోబులో ఉదయించాడు. ఆ వెలుగు యాకోబుని ఒక ప్రపంచానికి ఒక సాక్షిగా నిలబెట్టింది. ఈ రోజున ఇజ్రాయేల్ అనే దేశము యాకోబు ద్వారానే స్థాపించబడి అక్కడ ఇజ్రాయెల్ దేశంగా మార్చబడింది. ఆ యాకోబే ఇజ్రాయేల్. ఆమేన్. ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ప్రపంచం దీవెనకరంగా దేవుడు మార్చాడు, స్థిరపరిచాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నిద్రిస్తున్న నీవు శిక్షించబడిన స్థలం నుంచి బయటకు రావాలి. లే, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. నీవు ప్రకాశించబడుతూ వెలిగించబడతావు. ఆ వెలుగు నిత్యము వెలుగుగానే మార్చబడుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా మనం గమనించినట్లయితే వెలిగించబడాలి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 27, 28 చదవండి. ఇరవై 27. అతడు ప్రార్థన చేయగా నేను అతని ప్రార్థన ఆలకించి తిని స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించునుగాక. ఆమేన్. నువ్వు వెళుతున్న మార్గంలో అది ఏం ప్రకాశిస్తుందంటే వెలుగు ప్రకాశిస్తుంది. ఎప్పుడు? నువ్వు ప్రార్థన చేసినప్పుడు. నువ్వు ప్రార్థన చేయాలి. మౌనంగా ఉండకూడదు. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయగా, అతడు ప్రార్థన చేయగా అతని ప్రార్థన దేవుడు ఆలకించాడు. అతని మార్గంలో ఏం కలిగిందంట? వెలుగు ప్రకాశింపబడింది. ఆమేన్. రోజు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థనలోనే ఉండాలి. కొంతమందికి ప్రార్థన జీవితం ఉండదు. కనీసం ఒక 10 నిమిషాలైనా, ఒక అరగంటైనా ప్రార్థన చేస్తారా ఇంటికాడ? సమయం దొరకదంటారు. మరి ప్రార్థన లేని జీవితం ఎలాగ వెలిగించబడింది? నీ ముఖం వెలగాలంటే, నీ ముఖం సూర్యుని వలె వెలిగించబడాలంటే, నీ మార్గములో వెలుగు ప్రకాశించబడాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అనవసరమైన మాటలకి సమయాన్ని అంతా వ్యర్థపరుచుకుంటాం. ఎవరైనా వస్తే గంటలు కూర్చుంటాం. అయ్యో ఇంత టైం అయిపోయింది అంటారు. అంటే టైం తెలియని తనంలో మాట్లాడుతుంటారు. ఎవరైనా వస్తే ముసలం ముచ్చట్లు అంటారు. వాటిని ఏమేమో మాట అనవసరం మాటలు. అదే ఒక గంట సేపు ప్రార్థన చేసుకుంటే అబ్బా ఏంది టైం ఎప్పుడైద్దో అని చూస్తూ ఉంటారు. అప్పుడు టైం కోసం చూస్తూ ఉంటారు. కవక్కని కళ్ళు దడుతుంటే చూస్తూ ఉంటారు. మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే నువ్వు ప్రార్థన చేయగా నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది, చీకటి తొలగిపోతుంది. ఆమేన్. నువ్వు వెళ్తున్న మార్గములో నీకు వెలుగు దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ మార్గాల్లో నీకు వెలుగు ప్రకాశించబడుతున్నప్పుడు, నీ మార్గాల్లో వెళ్తున్నప్పుడు నీ పాదములు జారిపడకుండా, నీ పాదములు తొట్టెలకుండా నీవు సమమైన మార్గంలో క్షేమముగా నడిపించబడతావు. ఆమేన్. ఆయన నీ మార్గాల్లో వెలుగును ప్రకాశిస్తాడు. నువ్వు ప్రార్థన చేయాలి. యోబు ప్రార్థన చేశాడు. యోబు చీకటి బ్రతుకులో ఆ చీకటి ఆవరించినప్పుడు ప్రార్థన చేసేవాడు. యోబు మార్గాల మీద దేవుడు వెలుగు ప్రకాశం చేసి యోబుని దేవుడు వెలిగించి వెలుగుగా మార్చి యోబు జీవితాన్ని వెలుగుమయముగా మార్చాడు. ఆమేన్. ప్రార్థన. మోషే ప్రార్థన చేశాడు దేవునితో. 40 రాత్రి భాగాలు ప్రార్థన చేసి దిగివస్తే మోషే ముఖం అంట సూర్యుని వలె ప్రకాశిస్తుంది. దగ్గ మెరిసిపోతుంటే ప్రకాశిస్తుంటే మోషే ముఖము, ఆ మోషేని దగ్గరికి సమీపించడానికి ఇశ్రాయేల్ దగ్గరికి రాకుండా ముఖాన్ని ముసుగేసుకుంటారు ఇశ్రాయేల్ అందరూ. ఏమిటంటే అయ్యా నీ ముఖం మేము చూడలేకపోతున్నాం. సూర్యుని వలె ప్రకాశించిందంట. ఆమేన్. కారణం ప్రార్థన ఈ రోజున కావాలి. క్రైస్తవ్యానికి ప్రార్థన కావాలి.
ప్రార్థన చేయవాడు దేవుని చేత వెలిగించబడతాడు, ప్రకాశింపబడతాడు. ఆ ప్రార్థనే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని వెలిగిస్తుంది. ఆమేన్. నీ పిల్లల జీవితాల్లో, నీ కుటుంబ జీవితంలో వెలుగు ప్రకాశించాలంటే, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, నీ కష్టాతీతంలో వెలుగు ప్రకాశించాలంటే ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే నీ మార్గాల్లో వెలుగు ప్రకాశింపబడుతుంది. నువ్వు వెలుగుగా వెలిగించబడతావు. చీకటి తెరలు ఛేదించబడతాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. దైవజనుడు సరసాల్లో ఉన్నాడు. సంఘమంతా రాత్రంతా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మా దైవజనుడు విడిపించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక దేవదూతను పంపించాడు దైవజనుడి దగ్గరికి, చెరసాలలోకి. ఆ చెరసాలలో అడుగుపెట్టింది. వెంటనే అతను ఉన్న గదిలోకి అడుగు పెట్టగానే వెలుగు ప్రకాశించిందంట. ప్రైజ్ ది లార్డ్. వెలుగు ప్రకాశించింది. లే పేతురు, లే. పేతురు లేచాడు, బట్ట వేసుకున్నాడు. అతని సంఖ్యలు తెగబడ్డాయి, కట్లు తెంచబడ్డాయి. అతడు బయటికి వెలుగులో నడిపించబడ్డాడు. ప్రార్థన చేయగా అక్కడ వెలుగు కలిగింది. ప్రార్థన చేయగా అతని చీకటి మాగిపోయింది, వెలుగు కలిగింది. దేవదూతను పంపించాడు, వెలిగించబడిన వాడే ముందుకు నడిపించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే పేతురు, యోహోను, యాకోబుని తీసుకెళ్ళి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు అతడు రూపాంతరం చెందాడు యేసు ప్రభు. ఆయన ముఖము సూర్యుని వలె దగ్గ ప్రకాశించిందంట. ఆ వెలుగు చూడలేక వీళ్ళు శిష్యులు ముగ్గురు ముఖాన్ని ముసుకేసుకుని బారులో పడ్డారంట. దగ్గ మెరిసిపోయాడు. ఆయన ప్రార్థన చేస్తుండగా ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రములు ఏ శాఖలు కూడా తెలుపు చేయాలంట, తెల్లగా మెరిసిపోతుంది అంట. ప్రార్థన. రోజున ప్రార్థన కావాలి ప్రేమ జన్మ. సంఘములో ప్రార్థన కావాలి, కుటుంబంలో ప్రార్థన కావాలి. నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే నీ కుటుంబం వెలిగించబడుతుంది. నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే నీ జీవితం వెలిగించబడుతుంది. నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే నీ మార్గాల్లో వెలుగు ప్రకాశింపబడుతుంది. చీకటి కనపడదు. ఆమేన్. కనుక ప్రార్థన, ఆ ప్రార్థన నీ జీవితాన్ని వెలిగిస్తుంది, వెలుగుమయముగా మారుతుంది. వెలుగు నీ మీద ప్రకాశించినట్లుగా ప్రార్థనే నీ జీవితాన్ని వెలుగుమయముగా నడిపించింది. వెలుగులో నిన్ను స్థిరపరుస్తుంది, ఆశీర్వాదకరంగా నడిపిస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా మరొక మాట చెబుతాను, చదవండి. 51వ అధ్యాయం 4వ వాక్యం. యెషయా గ్రంథం 51:4. మీకు వెలుగు కలిగినట్లుగా నా విధిని నియమింతును. దేవుడి విధి. ఆ విధిలో నువ్వు నడిస్తే నీకు వెలుగు కలుగుతుంది. నువ్వు వెలుగుగా మార్చబడతావు. దేవుని విధులు నడవాలి అంటే వారి విధులు సకల జనుల విధులకు వ్యతిరేకంగాను వేరుగాను ఉండి అంటారు. ఎస్తేరు గ్రంథంలో యూదులందరూ చెరపట్టబడిన వారే అహశ్వరోషు కాలంలో వాళ్ళందరూ తేబడ్డారు, ఆ దేశాన్ని తేబడ్డారు. వీరి విధులంట సకల జనుల విధులకు వేరుగా ఉండి అంట. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నడవడిక, వాళ్ళకి పరిస్థితులను వేరుగా ఉంటే దేవుని వెలుగు వారి మీద ప్రకాశిస్తుంది. విధులు వేరుగా ఉండాలి. ఎస్తేరు 3:8 చూడండి. ఎస్తేరు గ్రంథం 3:8. హామాన్ అంటాడు, రాజా మన దేశంలో ఒక జనం ఉంది, ఒక ప్రజలు ఉన్నారు, వాళ్ళ విధులు సకల జాతుల ప్రజలకు వ్యతిరేకంగా ఉండే అయ్యా. నువ్వు చెప్పినట్టుగా నడవట్లేదు. వాళ్ళు విధుల ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ విధుల ప్రకారం వారు బ్రతుకుతున్నారు అని అంటాడు రాజుతో హామాన్. వారి విధులంట రాజ్యంలో వ్యతిరేకంగా ఉండి అంట. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు?
నువ్వు ఎక్కడున్నా, సమాజంలో ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా ఎలా ఉండాలి? నువ్వు క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా నీ విధి, నీ క్రమం, నీ ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నీ విధులు క్రమంగా ఉండాలి. ఇంట్లోనే బంధువులను క్రైస్తవులుగా, బయటికి వెళ్ళిన తర్వాత అన్యుడిగా ప్రవర్తించకూడదు, అన్య ప్రవర్తనగా ప్రవర్తించకూడదు అంటుంది బైబుల్. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం, బయటికి వెళ్ళాము ఎవరి చూస్తారని అన్ని పెట్టుకుంటున్నాం, బొట్టు గిట్టు మొత్తం అన్ని రకాల చేస్తున్నావు. అక్కడ ఏమండి అన్ని రకాలు చేస్తున్నావు, వాడికి పోయి అన్నీ చేస్తున్నావు. ఏడికేమో ప్రార్థన చేస్తున్నావు. నీ విధి వేరుగా ఉండాలి. వెలుగు నీ మీద ప్రకాశించాలంటే నీ విధులు వేరుగా ఉండాలి. సకల జనుల విధులకు నీ విధులు వ్యతిరేకంగా ఉండాలి. నీ క్రమం, నీ పద్ధతి, నీ ఆచార సాంప్రదాయాలు ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. అబ్బా వాళ్ళని మనం బలవంతం చేయకూడదండి. వాళ్ళు రారు, వాళ్ళు వచ్చినా నమస్కరించరు, వాళ్ళు మొక్కరు, వాళ్ళు కొట్టరు, వాళ్ళు పెట్టుకోరు. అందుకని వాళ్ళని మనం పిలవపోయినా పర్లేదు, వాళ్ళు రారులేండి అని చెప్పేటట్టుకుండాలి. నువ్వు చూడగానే ఏముందిలే మనకంటే వాళ్ళే ముందు వస్తారని చెప్పేసి వాళ్ళని పిలిచి నువ్వు వాళ్ళలో అందరిలో ఏకమైపోయి, నువ్వు ఏకమై వాళ్ళలో ఏకమైపోయి, లోకంలో ఏకమై, లోకం నీళ్ళు ఏకమైపోయి అట్లా ఉండటే నీకు విలువ ఉంది. నీ విధి ఎలాగుండాలంటే దేవుని బిడ్డగా నీ విధి, నీ క్రమం, నీ పద్ధతి ఎలాగంటే దేవుని బిడ్డగానే బ్రతకాలి. నువ్వు ప్రకాశిస్తున్న వెలుగు, నీ వెలుగు చూసి అన్ని జనులు భయపడాలి, శత్రువులు భయపడాలి, అనేకులు భయపడాలి. ప్రభు నన్ను బట్టి మనుషులు నీకు భయపడి చేస్తారు. ఎప్పుడు నువ్వు ప్రకాశం, నువ్వు వెలిగించబడతా ఉంటే నీ వెలుగును చూసి చీకటి భయపడుతుంది. చీకటి సంబంధులు భయపడి వణుకుతట్లుగా నువ్వు ప్రకాశించాలి. నీ వెలుగు ప్రకాశమానంగా మార్చబడాలంటే నీ విధి, నీ క్రమం ప్రాముఖ్యం. ఉపదేశ క్రమములో ఉపదేశ పద్ధతుల్లో దేవుని వాక్యానుసారంగా, దేవుని ఆజ్ఞానుసారంగా నువ్వు నడుచుకోవాలి. నీ దేవుడు యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పాడా చెప్పలేదా? మరి ఉన్నారా? ఎన్ని రకాలు? దేవుడు యేసయ్య తప్ప వేరొకడు ఉండకూడదు. ఆయన్ని నువ్వు ఆరాధించాలి, ఆయన్ని పూజించాలి, ఆయనకి నమస్కరించాలి, ఆయనకి సాష్టాంగంగా నమస్కరించి ఆయన్ని మహిమపరచాలి. ఇక నీ జీవితంలో ఎవరు చేతులు వచ్చి మొక్కకూడదు. ఆమేన్. ఎందుకని? ఆయన పూజించకు, ఆరాధించకు అర్హుడు యేసు. ఆ విధిలో, ఆ క్రమంలో ఉన్నారు యూదులు. ఆ దేశంలో ఎస్తేరు కాలంలో వాళ్ళు క్రమంలో, పద్ధతిలో ఉన్నారు. యూదులందరూ సంహరించాలని శాస్త్రం పెట్టినా వాళ్ళు భయపడినా ఉపవాసం నుంచి ప్రార్థన చేసి దేవుని కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో మొరపెట్టారు. దేవుడు వారికి వెలిగించారు. ఎవరు ఆ ప్రజలను హతమార్చాలనుకున్నారో వారందరినీ ఆ దేశంలో లేకుండా దేవుడు చేశాడు. యూదుల కంట వెలుగును, ఆనందమును, సంతోషమును, పండుగ కలిగిన దినముగా మార్చబడిందంట ఆ దినము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏ వ్యక్తి అయితే చీకట్లో ఉన్నాడో, చీకటిని అనుసరిద్దాం అనుకున్నాడో ఆ శక్తి వెలిగించబడ్డాడు. ఆ వ్యక్తి మొర్దెకై వెలిగించబడ్డాడు, వెలుగుగా మార్చబడ్డాడు ఆ దేశంలో. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆ ప్రజలు వెలిగించబడ్డారు. యూదులు అంటే అహస్వరస్ కాలంలో 127 సంవత్సరాలు ఉన్న ప్రజలందరికీ యూదులు అంటే భయమును, వణకును, వారి బెదరును కలిగిందంట. ఆమేన్. అలా ఉండాలి. నువ్వంటే భయపడాలి, నువ్వంటే భయపడాలి. శత్రు నువ్వంటే భయపడేలాగా ఉండాలి. నీతో ఉన్నవాళ్ళు నువ్వంటే వీళ్ళు అన్నీ చేస్తారండి, కొడతారు, అన్నీ కొడతారంట. ఆడిపోయాం కొడతారు, ఎడిపోయాం దండం పెడతారు. నువ్వు 2 తలంపుల మధ్యలో ఉండకూడదు. యెహోవా దేవుడా కాదా అనేది నిర్ణయించుకోమంటాడు ఏలియా. ఎవరు దేవుడో చెప్పు. అగ్ని దిగి వచ్చింది. యెహోవా దేవుడిని ప్రజలు దేవుని వైపు తిరిగి మహిమపరిచారు. ఆమేన్. నీవు ఏకరీతిగా యేసయ్య కొరకు సాక్షిగా నీ బ్రతుకులో బ్రతికినట్లయితే కుడి ఎడమతలకు లోకంలో, లోకాశలో, లోక సాంప్రదాయాల్లో, లోకాచార మడుగుల్లో నువ్వు పడిపోకుండా క్రీస్తు కొరకు ఏకంగా నువ్వు జీవించట్లయితే నా దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది, నీ మార్గంలో ప్రకాశిస్తుంది, నీ ఉన్న చోట వెలుగుంటుంది. అనేకులు చీకటికన్నా నువ్వు వెలుగుగా మార్చబడతావు. ఆమేన్. చీకటైనా, శత్రువైనా,
వైరస్ అని ఏది నిన్ను ముట్టదో. ఎందుకంటే నువ్వు దేవుని చేత వెలిగించబడినవు కనుక నీ చుట్టూ ఆయన వెలుగు ప్రాకారం ఉండి, అగ్ని ప్రాకారం ఉండి నిన్ను కాపాడి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సమస్తమును ఆయన సంరక్షిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఐగుప్తులు ఇశ్రాయేలీలు ఉన్నారండి. ఇశ్రాయేలీలు 3 రోజులు గాఢాంధకార చీకటి, అంటే మనిషిని కూడా ఇక్కడ ఏ వస్తువు ఉందో కనపడినటువంటి అంధకారమైన చీకటి కలిపింది 3 రోజులు ఐగుప్తు దేశంలో. కానీ ఇశ్రాయేలు ఉన్న స్థలములు అంట వెలుగు కలిగిందంట. చదువుతారా మాటనే? 10వ అధ్యాయం 23వ వాక్యం నిర్గమకాండం చూడండి. వారికి వెలుగు కలిగిందంట. ఇశ్రాయేలీలందరికీ వారి నివాసంలో ఏం కలిగిందంట? వెలుగా చీకట? ఐగుప్తులందరికీ చీకటి కలిగింది. ఇశ్రాయేలీలందరూ వారి నివాసాల్లో వెలుగు కలిగిందంట. రే, వాళ్ళకేమో వెలుగు ఉంది, మనకేమో చీకటి ఉంది ఏంట్రా అంటే, వాళ్ళలో ఒకడంట, ఒరే మనమేమో చీకటి సంబంధంలా, వాళ్ళేమో వెలుగునంటే వాళ్ళు వెలుగు సంబంధులురా. వాళ్ళ దేవుడు వాళ్ళకి వెలుగిచ్చాడు, మనకేమో గాఢంధకార చీకటి ఇచ్చాడు రా. అందుకే రా, ఆ దేవుని శక్తి గొప్పది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కనుక యెహోవాయే దేవుడు అని చెప్పేసి ఐగుప్తులందరూ ఆ రోజే దేవునికి భయపడ్డారంట. ఇశ్రాయేలు దేవునికి భయపడ్డారంట. ఆమేన్. నువ్వు నివసిస్తున్న స్థలంలో ఏముండాలి? చీకటి అనేది ఎక్కడ కనపడకూడదు. నువ్వు నివసిస్తున్న స్థలంలో, నువ్వున్న స్థలములో నీకు వెలుగు ప్రాప్తించునుగాక. ఆమేన్. ఎప్పుడు దేవుని విధి నియమించాడు. ఆ విధి నియమ కట్టడలను అనుసరించి వాక్యానికి లోబడి వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతూ నీ మనసును, నీ జీవితాన్ని, హృదయాన్ని నూతనపరుచుకుని దేవుని ఆజ్ఞల ప్రకారం నువ్వు నడవటం ప్రారంభిస్తే దేవుని కృప నీపై కుమ్మరించబడుతుంది. దేవుని వెలుగు నీ పైన ప్రకాశించబడుతుంది. నువ్వు వెలుగుతో చీకటి నీలో నుంచి వెలిగిపోతుంది, తొలగిపోతుంది. ఆమేన్. నీ కుటుంబం నుంచి చీకటి తొలగిపోతుంది. దేవుని వెలుగు నీ ప్రకాశింపచేస్తాడు, నిన్ను వెలిగిస్తాడు. నువ్వు ఉన్న చోట వెలుగు కావాలంటే విధిలో దేవుని విధిని, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే నీకు వెలుగు కలుగుతుంది. బబులోనులో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుని విధిని అనుసరించి ఆ విధి క్రమంలో నడుచుకున్నారు కనుక దేవుడు వారికి వెలుగిచ్చాడు. వారి జీవితం వెలుగుగా మార్చబడింది. చీకటిలో వాళ్ళు అడుగుపెట్టలా, చీకటి వాళ్ళని దరిచారలా. అగ్నిలో వేసిన వారు సజీవులుగా తిరిగి వచ్చారు. సింహాలు బోన్లు వేసిన వాళ్ళు సజీవులుగా బయటకు వచ్చారు. కానుంటే వెలుగు వారి చుట్టూ ప్రకాశించినందువలన ఆ వెలుగు వారిని రక్షించింది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అంటున్నాడు, నీ సూర్యుడు అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమని వెలుగుగా ఉండును. ఆ వెలుగు నిన్ను వెలిగించాలి. ఆ వెలుగులో నువ్వు వెలిగించబడాలని వాక్యం అంటుంది. నీతి సూర్యుడని యేసుక్రీస్తు నీ జీవితంలో ఉదయిస్తే ఇక నువ్వు అస్తమించడం. ఆయన అస్తమించని నీతి సూర్యుడు, ఆయన అస్తమించని వెలుగది. ఆ వెలుగు నీ జీవితంలో నిత్యం వెలుగునట్లుగా, ఇక నీ జీవితంలో చీకటి అనేది కనపడకుండా నిత్యం నువ్వు వెలుగుతూ ప్రకాశింపడినట్లుగా దేవుడు నిన్ను వెలిగించాలని, దేవుడిని జీవితాన్ని ప్రకాశింపజేయాలని, ఆ వెలుగులను నడిపించాలని నా దేవుడు కోరుతున్నాడు. నిత్యం నీకు వెలుగుగా ఉంటానంటున్నాడు. చీకటిలో ఉన్నావా? చీకటి మార్గాల్లో ఉన్నావా? చీకటి బ్రతుకుల్లో ఉన్నావా? చీకటి కార్యాల్లో బ్రతుకుతున్నావా? విడిచిపెట్టు. నీ చీకటిని వెలుగుగా మార్చగలిగిన వాడు, నీ చీకటి తెరలు తొలగించగలిగిన వాడు, అంధకారము మధ్యాహ్నంగా మార్చగలిగిన వాడు. యాకోబు జీవితంలో వెలుగు ప్రసాదించబడింది. 20 సంవత్సరాలు చీకటిలో నడిచాడు. తన జీవితాన్ని అప్పగించుకున్నాడు, వెలుగుగా మార్చుకున్నాడు. వెలుగు కలిగింది. ఒకసారి ప్రభువాని కనికరించమడు. నిద్రిస్తున్నా నువ్వు లే, శిక్షించబడిన స్థలంలో నుంచి బయటికి రా, లోతు బయటికి రా. వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. శిక్షించబడిన స్థలం, నువ్వు నిలవలసిన స్థలం కదా అది. అన్య స్థలం, విగ్రహాల స్థలము,
శిక్షించబడిన శాపించబడిన స్థలం నుంచి బయటికి రా, వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. బయటికి వచ్చాడు యాకోబు, వెలుగు ప్రకాశించింది, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, అనేకులకి వెలుగుగా నియమించబడ్డాడు. శిక్షించబడిన స్థలం నుంచి సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తుండగా పేతురు ఉన్న స్థలంలో వెలుగు వచ్చింది. ఆ వెలుగు సంఖ్యలు తెగబడ్డాయి, అతడు వెలుగులోనికి నడిపించబడ్డాడు. ప్రార్థన చేస్తే నీ మార్గం మీద వెలుగు ప్రకాశిస్తుంది. ప్రార్థన చేస్తే నీ మార్గంలో వెలుగు ప్రకాశిస్తుంది. నీ చీకటి తెరలు తొలగించబడతాయి. యోబు ప్రార్థన చేయగా అతని మార్గాల్లో వెలుగు ప్రకాశించింది. అపోస్తలులు ప్రార్థన చేస్తే వెలుగు ప్రకాశించింది. యేసయ్య ప్రార్థన చేస్తుండగా ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించి వెలుగు ప్రకాశించింది. ప్రార్థన జీవితం కలుగు చేయ ప్రభువా, నేను వెలిగించబడినట్లుగా. శిక్షించబడిన నిద్రించబడిన స్థలంలోంచి, నిద్రిస్తున్న ఆ శాప ఆచార సాంప్రదాయాల మడుగులోంచి, శిక్షించబడిన స్థలం నుంచి నేను పైకి లేవాలి. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. నీవు నా మీద ప్రకాశించే నిత్యుడా, నువ్వు ఆరిపోని ప్రకాశింపబడే దేవుడు, నన్ను వెలిగించమన్నాడు. ఆయన విధిని నియమించాడు. ఆయన విధిని, ఆయన కట్టడాలు, ఆయన ఆజ్ఞలు అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే నీ జీవితంలో వెలుగు ప్రకాశిస్తుంది. ఇశ్రాయేలుకి వెలుగు ఐగుప్తులో చీకటి, యూదులకు వెలుగు, వెలిగించబడ్డాడు, ఆస్వాదించబడ్డాడు. ప్రభువా కనికరించి ఒకసారి తీర్మానించు. నీతి సూర్యుడు, నీ సూర్యుడు అస్తమించలేక నీ చంద్రుడే కన్నడు క్షీణపడు. యెహోవాయే నిత్యమైన వెలుగుగా ఆయన నీతో ఉంటాడు. థ్యాంక్ గాడ్ ఆఫ్ మాస్టర్. చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే. చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే. నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. నీవున్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నాలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజువు. నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజువు. నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజువు. థ్యాంక్ యూ మ్యాగ్నిఫై లార్డ్ ఆఫ్. చీకటి తొలగిపోయింది, నీతి సూర్యుడు ఉదయించాడు. ఆయన సాక్షిగా వెలుగుమయమై జీవితకాలమంతా జీవించాలంటుంది దేవుని వాక్యం. నీ సాక్షిగా వెలుగుమయమై బ్రతుకుతానయ్యా, నన్ను వెలిగించయ్యా. నువ్వు వెలిగించే దీపం ఆరిపోదు. సిడిగాలైనా, పెనుగాలైనా, తుఫానైనా ఆరిపోదు. నువ్వు వెలిగించిన దీపం ఆరిపోదయ్యా. ఆయన వెలిగిస్తే నువ్వెప్పుడు వెలుగుతూనే ఉంటావు. ఆయన నీలో వెలుగై నిన్ను వెలిగిస్తూ నీతిశ్వరుడని యేసు ఇక అస్తమించకుండా
నిత్యము వెలుగుతూ వెలిగిస్తూ నీ జీవితకాలం అంతా నేను వెలుగుమయముగా ఆయన మార్చి నడిపించగలిగిన వాడు. ఆయన అంటున్నాడు, నేనే నీకు నిత్యమని వెలుగై ఉండి నిన్ను వెలిగిస్తాను, నీ చీకటి తెరలు తొలగిస్తాను, నీ చీకటి జీవితంలో వెలుగును ప్రసాదించి వెలుగులో నేను నడిపిస్తాను అంటున్నాడు. ప్రభువా నన్ను వెలిగించు, నా కుటుంబాన్ని వెలిగించు, నా జీవితాన్ని వెలిగించు, ప్రభువా నా బ్రతుకుని వెలిగించయ్యా. ప్రార్థన చేద్దాం. వ్యవసాయంలో, వ్యాపారంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ కష్టార్జితంలో వెలుగు కావాలి. నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలి, వెలుగుగా మార్చబడాలి. నన్ను వెలిగించమని అడుగు. ప్రభువు ఒక్కొక్కరిని వెలిగించినట్లుగా స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రతి చీకటి జీవితం వెలుగుగా దేవుడు మార్చి, వెలుగుమయముగా మార్చి, వెలుగులో ప్రభు నడిపించినట్లుగా నీతిశూరుడైన యేసు, ఉదయించిన యేసు ఇక అంతా అస్తమించకుండా జీవితకాలం అంతా బ్రతుకుతుంట ఆయన వెలిగిస్తూ, నిన్ను వెలిగించబడుతూ, ఆయన వెలుగై నిన్ను వెలిగిస్తూ ప్రభు ఒక్కొక్కరిని నడిపించినట్లుగా స్తోత్రాలు ఎంచుకుందాం. ఆయన సాక్షిగా వెలుగుమయమై ఆయన ఉన్నంత వరకు సాక్షిగా జీవించి వెలిగించినట్లుగా దేవుడు ప్రతి ఒక్కరు కృప అనుగ్రహించినట్లుగా ఆ ప్రార్థనా జీవితాన్ని, ఆ ప్రార్థన అభిషేకాన్ని దేవుడు అనుగ్రహించి ఆయన విధులను అనుసరించి మరియు శిక్షించబడిన స్థలం నుంచి నిద్రిస్తూ నువ్వు మేలుకొని ఉన్న స్థలం నుంచి నువ్వు లేచి లోక పరిస్థితి నుంచి విడిపించబడి ఆయన కృపకు పాత్రగా మార్చబడి ఆయన నీలో ప్రకాశించి నేను వెలిగించినట్లుగా కృప అనుగ్రహించినట్లుగా స్తోత్రాలు ఎంచుకున్నా. పరిశుద్ధాత్మ ప్రత్యేకంగా మనతో మాట్లాడి మనం నడిపించినందుకు స్తోత్రాలు ఎంచుకున్నా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో స్తోత్రాలు ఎంచుకున్నా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రము తండ్రి. అయ్యా, మీరు నన్ను మమ్మల్ని గడిచిన 8 మాసాలు ప్రభు మమ్మల్ని కాపాడి మీ బలిష్ట ఆరోగ్యమైన రెక్కలను మమ్మల్ని భద్రపరిచి మరొక 9వ మాసంలో ఈ మొదటి పునరుద్ధానపు ఆరాధనలో ప్రభా నిన్ను నోరార గణపరిచి స్తుతించి ఆయన నిన్ను కీర్తించడానికి యోగ్యత ఎన్నిక లేని మీరు నాకు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మరొకసారి నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు స్తోత్రం అయ్యా. నీ సముఖములో పాటల ద్వారా నీ నామాన్ని మహింపరుచున్నాం. మీరు మా జీవితాలు చేసిన ఉపకారాలు మేలు నిమిత్తమై నీకు స్తోత్రము తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. ప్రభా, దైవ సేవకులను ఆయన మీ పక్షాన్ని నిలబెట్టుకొని ఓ ప్రత్యేకమైన రీతిలో నాతోనూ కూడి వచ్చి నీ పిల్లలతో మీరు మాట్లాడిన ప్రతి మాట నిమిత్తమై నీ స్తోత్రాలు అయ్యా. వాగ్దాన ప్రకారంగా ఈ దినం మీరు మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రం అయ్యా. అయ్యా ప్రభా, నీ సూర్యుడు క్షీణింపుడు, నీ చంద్రుడు క్షీణింపుడు, నీ సూర్యుడు ప్రకాశించనని ప్రభా, యెహోవా నిత్యమైన వెలుగైన ప్రభ మీరు మాతో అయ్యా మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీకు స్తోత్రం పరిశుద్ధాత్ముడు ప్రభా. యాకోబు నాయన జీవితాన్ని మీరు వెలుగుగా మార్చారయ్యా. నీకు స్తోత్రము తండ్రి. అయ్యా, యోబు జీవితంలో నాయన తన మార్గం అంతట్లో వెలుగును ప్రకాశింప చేశారు అయ్యా. యాకోబు వలె, యోబు వలె నీ సన్నిధిలో మేము కూడా నాయన ప్రార్థనా జీవితం కలిగి జీవించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రం పరిశుద్ధాత్ముడా. కృపను అనుగ్రహించండి అయ్యా. నీకు స్తోత్రము నాయన. అదేవిధంగా ప్రభా, మా విధులు నాయన తండ్రి అయ్యా ఒక ప్రత్యేకమైన విధులుగా మేము జీవించినట్లుగా సహాయం చేయండి అయ్యా. యూదులు విధులు ప్రభా సకల జనుల కంటే వారి విధులు ప్రత్యేకంగా ఉన్నాయని ప్రభా మీ లేఖనాల ద్వారా మాకు తెలియపరిచారయ్యా. అయ్యా, నిన్ను నమ్మిన మేము ప్రభా తండ్రి ఈ లోకములో ఉండ వారి విధుల కంటే మా విధులు ప్రత్యేకమైన రీతిలో నాయన మేము ప్రత్యేకముగానే నీ బిడ్డలుగానే మేము బ్రతకాలయ్యా, జీవించాలయ్యా. నీతి కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధ కలిగి, పవిత్రత కలిగి ప్రభా నీ బిడ్డలుగానే మేము ఎక్కడున్నా ఆ విధంగా మేము బ్రతకాలి, జీవించాలి ప్రభా. నీకు స్తోత్రం. మా విధులు ప్రత్యేకంగా ఉన్నట్లుగా కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయ్యా ప్రభ, మీరు మాకు వెలుగై ఉండి మమ్మల్ని నడిపించండి అయ్యా. నీకు స్తోత్రం. ఒక ప్రత్యేకమైన నీ వాగ్దానం చేత మీరు మాతో మాట్లాడినందుకే నీ స్తోత్రం అయ్యా. నీ స్తోత్రం. నీ సూర్యుడు అష్టమింపుడు, నీ చంద్రుడు క్షీణింపుడు యెహోవాయే నీకు నిత్యమై వెలుగై ఉండేనని ప్రభా మీ లేఖనాల ద్వారా మాకు సెలవిచ్చిన విధానం కొరకు స్తోత్రం. మీరు వెలుగుగా ఉండి నీ వెలుగు మార్గంలో ప్రభా నన్ను మమ్మల్ని నడిపించండి అయ్యా. సహాయం చేయండి నాయన. ఆ విధంగా మేము జీవించినట్లు కృపను అనుగ్రహించి నడిపించండి. నీ వాక్యం ప్రభా తండ్రి చెప్పండి. మీ సేవకులను కూడా మీరు ఇంకనూ బలపరచండి, అభిషేకించండి అయ్యా.
నేను ఆ మహిమార్థమై మీ దాసుని ప్రభు అడుగు పెట్టిన ప్రతి స్థలములో మీరు వాడుకోండి తండ్రి. పరిశుద్ధాత్ముడా సహాయం ఇచ్చేయండి అయ్యా. కావలసిన కృపను ఆరోగ్యాన్ని ఇచ్చి మీరు నడిపించండి. ఈ కూడికి ప్రారంభం నుంచి ముగింపు వరకు నాయన మీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు నీ స్తోత్రం అయ్యా. నీ సన్నిధి కూడి వచ్చిన ఒక్కొక్కరిని కూడా ప్రభా మీరు మనసారా నాయన ఆస్వాదించండి అయ్యా. నీకు స్తోత్రం. అనేకులకి వెలుగుగాను ప్రభా మేము ఆ విధంగా వెలిగించబడి నాయన జీవించినట్లుగా సహాయం చేసి మమ్మల్ని ఆ విధంగా ప్రభు నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. ఎవరైతే నేను అనారోగ్యంగా ఉంటే ముడి స్వస్థపరచండి. సమాధానం లేకపోతే సమాధానం దయచేయండి. పరిశుద్ధాత్ముడు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా మీరు మనసారా ఆస్వాదించి అయ్యా వారికి కావాల్సిన ప్రతి కృపను ఆరోగ్యాన్ని ఇచ్చి నాయన మేలు చేసి ప్రతి కుటుంబంలో మీరు ఆస్వాదించి కాపాడమని పరిశుద్ధాత్ముడు ఇంతవరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకై స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం ఆ సన్నిధిలో కూడా మనకందరికను సకల కోటి పరిశుద్ధులకును ఆరాధనలో ప్రత్యేకమైన తీర్మానంతో ప్రభు కొరకు జీవించాలని వెలిగించబడిన ఆశించిన ప్రతి ఒక్కరికి కృపా సమాధానములు ప్రభు రాకడ ప్రాంతం వరకు సదాకాలం తోడివ్వండి. ప్రతి ఒక్కరిని నీతిస్తుడిని యేసు వెలిగించి వెలుగుగా మార్చి వెలుగులో నడిపించునుగాక. ఆమేన్.